రామాయణం ప్రకారం రాముడు రావణాసురుడిని చంపిన హ్యాపీనెస్లా, దేవి ట్రెడిషన్ ప్రకారం దుర్గాదేవి మహిషాసురుడిని చంపిన సందర్భంగా మనం దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. దుర్గాదేవి 9 రోజులు రాక్షసులతో పోరాడి బొఫెలో తలతో ఉన్న మహిషాసురుడిని చంపేసి 10వ రోజు ధర్మాన్ని రిస్టోర్ చేసింది. ఈ విక్టరీనే మనం విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. హలో, దిస్ ఈజ్ మణిది. వెల్కమ్ టు అన్వాచక, అన్వీలింగ్ ద సోల్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్. నవరాత్రి అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు కూడా దుర్గాదేవి 9 రూపాయలని వర్షిప్ చేస్తాం. అందుకే అమ్మవారిని మనం నవదుర్గా అని కూడా పిలుచుకుంటాం. ప్రతిరోజు ఒక్కో ఫార్మ్ ఆఫ్ శక్తిని ఇన్వోక్ చేసుకుంటా క్రియేషన్ నుండి ప్రొటెక్షన్, తర్వాత డిస్ట్రక్షన్, బ్లెస్సింగ్స్ అండ్ లాస్ట్కి లిబరేషన్ దాకా పూజిస్తాం. స్పిరిచువల్లీ నవరాత్రి ఈజ్ అ జర్నీ ఆఫ్ ద సోల్. మెటీరియలిస్టిక్ గోల్ నుండి అల్టిమేట్ రియలైజేషన్ ఆఫ్ డివైన్ దాకా. మన సనాతన ధర్మంలో 9 నెంబర్ అనేది చాలా పవిత్రంగా భావిస్తాం. నెంబర్ 9 ఒక కంప్లీట్నెస్ని, ఒక కాస్మిక్ ఆర్డర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 9 రోజులు ఒక స్పిరిచువల్ గ్రోత్కి 9 స్టేజెస్గా నమ్ముతాం. ఈ 9 రోజులు నవదుర్గమ్మని వర్షిప్ చేసుకుంటా ఆమెలో ఉన్న స్ట్రెంగ్త్, డివోషన్, ఫియర్లెస్నెస్, క్రియేషన్, కంపాషన్, కరేజ్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఈవిల్, ప్యూరిటీ అండ్ స్పిరిచువల్ పవర్స్ని ఇన్వోక్ చేస్తారు. నవరాత్రులలో ఫస్ట్ డే శైలపుత్రి దేవి. శైలపుత్రి అంటే డాటర్ ఆఫ్ మౌంటైన్స్. ఒక చేతిలో త్రిశూలంతో, ఒక చేతిలో లోటస్తో ఎద్దుపైన కూర్చొని ఉంటుంది. తన పూర్వజన్మల సతీదేవిగా దక్షయజ్ఞంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత హిమవంతుడి కుమార్తెగా శైలపుత్రి దేవి జన్మించి నవరాత్రి జర్నీని స్టార్ట్ చేసింది. శైలపుత్రి దేవి స్ట్రెంగ్త్ని సింబలైజ్ చేస్తుంది. నవరాత్రుల్లో సెకండ్ డే బ్రహ్మచారిణి దేవి. ఎప్పుడు తపస్సు చేస్తూ ఆచరిస్తూ ఉంటుంది. ఒక చేతిలో జపమాల, మరో చేతిలో కమండలం పట్టుకొని ఉంటుంది. మహాశివుడి కోసం ఘోరమైన తపస్సు చేసింది. ఆమె చేసిన తపస్సు స్వర్గాన్నే కదిలించింది. బ్రహ్మచారిణి దేవి డివోషన్ని సింబలైజ్ చేస్తుంది. నవరాత్రుల్లో థర్డ్ డే చంద్రఘంటాదేవి. 10 చేతులతో, ఆయుధాలతో పులిపైన కూర్చొని ఉంటుంది. పార్వతీదేవి శివుని వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఫోరెడ్ పైన చంద్రవంకని అలంకరించుకుంటుంది. రాక్షసులు దాడి చేసినప్పుడు గంటలాగా మోగి వాళ్ళని అందరినీ నాశనం చేసింది. చంద్రఘంటాదేవి ఫియర్లెస్నెస్ని సింబలైజ్ చేస్తుంది. నవరాత్రుల్లో ఫోర్త్ డే కూష్మాండాదేవి. తన చిరునవ్వుతో యూనివర్స్ మొత్తాన్ని క్రియేట్ చేసింది. 8 చేతులతో ఆయుధాలు పట్టుకొని సింహం పైన కూర్చొని ఉంటుంది. ఈ విశ్వం మొత్తం చీకటి అమ్మేసినప్పుడు ఆమె తన చిరునవ్వుతో సూర్యుడిని, చుక్కల్ని సృష్టించింది. క్రియేషన్ అండ్ ఎనర్జీని సింబలైజ్ చేస్తుంది. నవరాత్రులలో ఫిఫ్త్ డే స్కందమాతాదేవి, మదర్ ఆఫ్ స్కంద, కార్తికేయ. 4 చేతులతో బిడ్డనెత్తుకొని సింహం పైన కూర్చొని ఉంటుంది. అమ్మ ప్రేమని, ప్రొటెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. తారకాసురుడిని చంపడానికి ఒక యోధుడి కోసం దేవతలందరూ ప్రార్థిస్తుంటే కార్తికేయ ద గాడ్ ఆఫ్ వార్కి జన్మనిచ్చింది. ఆమెని ఒక డివైన్ మదర్గా పూజిస్తారు. మదర్హుడ్ని సింబలైజ్ చేస్తుంది. డే 6 కాత్యాయని దేవి, కాత్యాయన మహర్షి కుమార్తె. 4 చేతులతో ఒక ఖడ్గం, ఒక లోటస్ పట్టుకొని సింహం పైన కూర్చొని ఉంటుంది. కాత్యాయన మహర్షి తపస్సు ఫలితంగా దుర్గాదేవి తన కుమార్తెగా జన్మించింది. తర్వాత ఆమె తన భయంకరమైన ధైర్యంతో మహిషాసురుడిని సంహరించింది. కాత్యాయని దేవి కరేజ్ని సింబలైజ్ చేస్తుంది. డే 7 కాలరాత్రి దేవి. నల్లటి చర్మం, విరబోసిన జుట్టు, 3 కళ్ళతో గాడిదపైన స్వారీ చేస్తూ ఫైర్ని శ్వాసిస్తుంది. శుంభ నిశుంభాల సైన్యాన్ని నాశనం చేయడానికి దుర్గాదేవి ఈ భయంకరమైన రూపాన్ని ధరించింది. ఈమె ఉగ్రమైన రూపం అయినప్పటికీ శుభంకరి కూడా, శుభాలని ప్రసాదిస్తుంది. ఈమె డిస్ట్రక్షన్ ఆఫ్ ఈవిల్ని రిప్రజెంట్ చేస్తుంది. డే 8 మహాగౌరి దేవి. 4 చేతులతో, ఒక చేతిలో త్రిశూలాన్ని, ఒక చేతిలో డమరుకాన్ని పట్టుకొని ఉంటుంది. ఈమె వాహనం ఎద్దు. శివుడితో వివాహం కోసం పార్వతీదేవి మహా తపస్సు చేసింది. దుమ్ము, ధూళి, గాలి, వర్షం, చలి అన్నీ తట్టుకొని ఘోర తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై పవిత్రమైన గంగాజలాన్ని ఆమెపై జల్లి ఆమె గ్లోయింగ్ ఫామ్ని రివీల్ చేసింది. మహాగౌరి దేవి ప్యూరిటీని సింబలైజ్ చేస్తుంది. డే 9 ఫైనల్ డే సిద్ధిదాత్రి దేవి. వరాలను, సిద్ధులను ప్రసాదించే దేవతగా ఈమెను కొలుస్తారు. 4 చేతులతో లోటస్ పైన కూర్చొని ఉంటుంది. తన భక్తులకి అనిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇషిత్వ, వశిత్వ అనే అష్టసిద్ధుల్ని ప్రసాదిస్తుంది. ఈమె స్పిరిచువల్ పవర్ని సింబలైజ్ చేస్తుంది. ఈ నవరాత్రులు, ఈ 9 రాత్రులు ఒక స్పిరిచువల్ జర్నీ. దుర్గాదేవి 9 రూపాల పూజలతో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుండి స్పిరిచువల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతాం. చివరికి విజయదశమి మనకి
ధర్మమే విజయం సాధిస్తుందని చెప్తుంది. హ్యాపీ నవరాత్రి టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అనువాచకాన్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు సపోర్ట్ అందించండి. అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భవానీ.